నాకు తెలిసి దెబ్బకి మీ ఇంట్లో ఉన్న పాత బట్టలన్నీ బయటకు వచ్చేస్తాయండి. నేనైతే మా పాపకి కొంచెం చిరిగిపోయిన బట్టలు లేకపోతే జీన్స్ క్లాత్ కొంచెం షేడ్ అయిపోతూ ఉంటాయి కదండి, అలాంటివి స్వెటర్స్, సో ఇలాంటివన్నీ కలెక్ట్ చేశాను. వీటిని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇది ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇలా జీన్స్లు, స్వెటర్స్, సో ఈ టైప్ క్లాత్స్ తీసుకున్నానండి. ఒకవేళ మీరు కాటన్ తీసుకుంటే కనుక మొత్తం అన్నీ అవే తీసుకోవాలి. జీన్స్ తీసుకుంటే మొత్తం అన్నీ కూడా జీన్స్ లేకపోతే స్వెటర్ టైప్ ఇలాంటివి తీసుకుంటే మీకు బాగా వస్తుంది అవుట్పుట్ అనేది. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నాను, 5x5 ఇంచెస్లో కట్ చేసుకున్నాను. బట్ మొత్తం తయారు చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే 5x5 ఇంచెస్ కంటే కూడా 8x8 ఇంచెస్ తీసుకుంటే మీకు చాలా త్వరగా అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. బట్ 5x5 ఇంచెస్ అయితే మాత్రం చాలా టైం పడుతుంది. సో ఇక్కడ నేను చూపించిన విధంగా 5x5 కాకుండా 8x8 ఇంచెస్ అయితే కట్ చేసుకోండి. ఇలా నేను ఒక 150 పీసులు కట్ చేసుకున్నానండి. మీ బెడ్షీట్ ఎంత పొడవైతే ఉందో దాన్ని బట్టి మీరు ఈ పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. మీరు 8x8 ఇంచెస్ తీసుకుంటే ఇన్ని పీసెస్ కట్ చేయాల్సిన అవసరం ఉండదు, చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పీసెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానికొకటి అతుక్కోవాలి. ఇలా నేను 8 అతుక్కున్నానండి, అంటే ఒకదానికొకటి 8 పీసెస్ అతుక్కున్నాను అనమాట. ఇలా నాకు ఒక 16 లైన్స్ కావాలి. సో 16 లైన్స్ నేను తయారు చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ లైన్స్ని కూడా ఒకదానికొకటి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకుంటే బ్యూటిఫుల్ బెడ్షీట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మీరు ఇలాగే చుట్టూ కూడా మడతపెట్టి కుట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే వేరొక క్లాత్ వెడల్పు ఒక 4 ఇంచెస్ ఉండేలాగా చూసుకుని పొడవు బెడ్షీట్ అంత ఉండేలాగా చూసుకుని పైపింగ్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను ఇక్కడ ఒక పాత లుంగి పంచి తీసుకున్నానండి, సేమ్ బెడ్షీట్ సైజులో కట్ చేసుకుని చుట్టూ కూడా రివర్స్లో పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాను. ఒకవైపు కొంచెం గ్యాప్ వదిలేసుకుని ఆ గ్యాప్లో నుంచి నేను రివర్స్ తిప్పేసానండి. రివర్స్ తిప్పేసిన తర్వాత చుట్టూ కూడా ఇంకొక స్టిచ్ వేసుకొస్తే బ్యూటిఫుల్ బెడ్షీట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ కింద మనం తయారు చేసుకునేటువంటి బెడ్షీట్ అలాగే పైన నేను లైనింగ్ క్లాత్ వేసాను కదా, సో ఈ రెండు విడకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసుకోండి, అంటే స్ట్రైట్ లైన్స్ అనేది వేసుకుంటే సరిపోతుందండి. సో అంతేనండి, బెడ్షీట్ అనేది రెడీ అయిపోయినట్టే, చాలా యూనిక్గా ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.